నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సంగీత. అయోధ్య భవ్యమైన బాలరాముడు కొలువైన పుణ్యక్షేత్రం. ఎంతో అట్టహాసంగా ప్రపంచం మొత్తం అయోధ్య వైపు చూసేలా జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. అత్యాధునిక టెక్నాలజీ, సాంప్రదాయాల మేళవింపుతో అయోధ్యను నిర్మించామన్నారు. కానీ వర్షాకాలం రాగానే అయోధ్య నిర్మాణంపై అనుమానాలు పెరిగేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. 6 నెలలు తిరగక ముందే ఆలయంలో లీకులు కనిపిస్తున్నాయి. కోట్లు పెట్టి చేసిన అభివృద్ధి ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయింది. ఇంతకీ అసలు అయోధ్యలో ఏం జరుగుతోంది? ప్రస్తుతం పరిణామాలకు కారకులు ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలోని అతిరథ సమక్షంలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇక అయోధ్య రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. ఇప్పుడు ఆ మాటే నిజమైంది. సరిగ్గా 6 నెలల్లోనే అయోధ్య రూపురేఖలు మారిపోయాయి. రీసెంట్గా కురిసిన వర్షాల దెబ్బకు అక్కడి రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించిన రైల్వే స్టేషన్ నీటిలో మునిగిపోయింది. రోడ్లు కుంగిపోతున్నాయి. ఏకంగా ప్రధాన ఆలయంలోనే నీరు లీక్ అవుతున్నాయి. అయోధ్య ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఏమంటున్నారంటే, ఆలయం నిర్మించి 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే నీరు లీక్ అవుతుంది. ఇదేం ఇంజనీరింగ్, ఇదేం కట్టడం అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారులు కాస్త బాధ్యతతో ప్రవర్తించకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి ప్రశ్నిస్తున్నారు అనడం కంటే నిలదీస్తున్నారు అనడం కరెక్టేమో. అయోధ్య ఆలయంలో వాటర్ లీక్ అనేది నిజానికి చాలా సెన్సేషనల్ న్యూస్. దానికున్న ప్రాముఖ్యత అలాంటిది. దీంతో అయోధ్య శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెంటనే స్పందించింది. అయోధ్య ఆలయంలో ఒక్క చుక్క కూడా వాటర్ లీక్ జరగలేదని తెలిపింది. అంతేకాదు, ఆలయ పరిసరాల్లో కూడా నీరు ఎందుకు నిలిచిపోయిందో క్లారిటీ ఇచ్చింది. ప్రధాన పూజారి చెప్పే విషయాలు పూర్తిగా రివర్స్లో ఉన్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ చెప్పే విశేషాలు ఇవి. ఆయన ఏమంటున్నారంటే, ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కొనసాగుతోంది. కేవలం మొదటి భాగం మాత్రమే ఆలయాన్ని నిర్మించిన విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దన్నారు. పైన ఇంకా పనులు కొనసాగుతున్నాయి కాబట్టి టెంపరరీగా పైకప్పు వేశామని, అంతేకాకుండా ఎలక్ట్రిక్ పనుల కోసం రాళ్లకు హోల్స్ చేశారని, ఇప్పుడు వర్షం కారణంగా ఆ హోల్స్ నుంచే నీరు కారుతున్నాయన్నారు ఆయన. ఇది ప్రధాన ఆలయం పరిస్థితి. ఇక అయోధ్యకు వెళ్లే దారుల గురించి అయితే ఎంత చెప్పుకుంటే అంత తక్కువే. ఆలయానికి వెళ్లే 10 దారుల్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టే అర్థమవుతోంది రోడ్ల నిర్మాణం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో. అయోధ్యలో 14 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పడ్డాయి. ఇక మోకాళ్ల లోతు నీళ్లలో రోడ్లు, వీధులు, చెరువులను తలపించాయి. రామ మందిరం సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో అటు స్థానికులకు, ఇటు భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సరే, ఆలయంలో జరిగే విషయాలు నిజమే అనుకుందాం. మరి ఆలయ పరిసరాల్లో పరిస్థితులకు కారణం ఎవరు? ఇంత నిర్లక్ష్యంగా పనులు చేయడానికి రీజన్ ఏంటి? ఎవరు చేసిన తప్పులకు ఇప్పుడు స్థానికులు, భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఈ ప్రశ్నలపైనే యోగి సర్కార్ ఫోకస్ చేసింది. అయోధ్యను చాలా సెంటిమెంట్గా భావించే సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అసలు అయోధ్యలో ఈ ఇబ్బందులకు కారణం ఎవరన్న దానిపై విచారణకు ఆదేశించారు. ఇంకేముంది, అధికారులు వెంటనే ఏకంగా 6 హైయర్ అఫీషియల్స్ పై సస్పెన్షన్ వేటు వేశారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లోని సీనియర్ అండ్ జూనియర్ ఇంజనీర్లతో పాటు జల్ నిగమ్ డిపార్ట్మెంట్లోని సీనియర్ అండ్ జూనియర్ ఇంజనీర్లు ఉన్నారు. వెంటనే అయోధ్యలో రోడ్లు పునరుద్ధరించాలని, నీరు నిలిచిపోకుండా చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏదేమైనా అయోధ్యలో వాటర్ లీక్ అనేది ఇప్పుడు రాజకీయ అంశంగా కూడా మారిపోయింది. అయోధ్య రాముణ్ణి తమ ప్రాపర్టీగా ఓన్ చేసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. తాము దేవుడని భావించే రాముడి పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల గురించి ఏం పట్టించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.